హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సీజిఎల్ టైర్ 1 36 షిఫ్ట్స్లో అడిగిన క్వశ్చన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ మొత్తం చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, రవి శాలరీ వాస్ ఇంక్రీజ్డ్ బై 50%. సో ఇప్పుడు నేను పర్సంటేజెస్లో కాబట్టి ఎప్పుడు మనం ఏం చేస్తాం, 100ని బేస్ చేసుకుంటాం. సపోజ్ 100 ఉంటే 50% పెరిగిందంటే ఎంత అయినట్టు, 50 పెరిగినట్టు. అంటే ఎంత అయింది, 150. సో ఇప్పుడు న్యూ శాలరీ వాస్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 50% అన్నాడు. ఇది న్యూ శాలరీ కూడా 50%. 150లో 50% అంటే ఎంత, మనకి సగం అంటే 75. సో ఇది ఎంత అయినట్టు, మనకి 225. సో ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే ఫైండ్ హిస్ గెయిన్ పర్సంటేజ్ ఆఫ్ శాలరీ. సో టోటల్గా మనకి శాలరీ ఎంత పెరిగింది అన్నాడు. 100 ఉండేది ఎంత అయింది, 125 అయింది. అంటే ఎంత మనకి పెరిగినట్టు, 125%. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 2, ఎ షాప్ కీపర్ మార్కెడ్ హిస్ ప్రైస్ 10% మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సో ఇది కాస్ట్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్ అనుకుందాం. ఇప్పుడు మనకేం చెప్పాడంటే కాస్ట్ ప్రైస్ కంటే 20% మోర్ అన్నాడు. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100 తీసుకుంటాం. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి, 120. ఇఫ్ హీ అలోస్ అ డిస్కౌంట్ ఆఫ్ 30%, ఫైండ్ హిస్ లాస్ పర్సంటేజ్. డిస్కౌంట్లు ఎప్పుడు మనం దేని మీద ఇస్తామంటే మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తాం. సో ఇప్పుడు 120 మీద ఎంత ఇచ్చాడు, మనకి 30% డిస్కౌంట్ ఇచ్చాడు. 0 0 2 సున్నాలు క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఎంత ఇచ్చినట్టు, 12 into 3 అంటే 36 ఇచ్చినట్టు. సో ఇందులో నుంచి 36 తీస్తే ఎంత అవుతుంది మనకి, సో ఇక్కడ 4, ఇక్కడ ఒకటి లెస్ చేసాం కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది, 84. ఈ 84 ఏంటి, మనకి మార్కెట్ ప్రైస్లో నుంచి మనం డిస్కౌంట్ తీసేస్తే వచ్చేది మనకి సెల్లింగ్ ప్రైస్. సో ఇది 84. 100 ఉండేది మనకి ఎంత అయింది, 84 అయింది. అంటే మనకి ఎంత తగ్గించినట్టు, 16% తగ్గిపోయినట్టు. ఇది మన లాస్. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 3, ఎ మ్యాన్ లూసెస్ 28% బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 144. ఇఫ్ హీ సెల్స్ ఇట్ ఫర్ 288, వాట్ విల్ బీ హిస్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఇప్పుడు ఒక 28% లాస్ వస్తుంది అనమాట ఎప్పుడు మనకి ఆర్టికల్ని 144కి అమ్ముతుంటే. ఇప్పుడు దీన్ని ఎంత పర్సంటేజ్ అమ్మినట్టు మనకి, ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఉంది. కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం, మనకేమన్నాడు లాసు 28% అన్నాడు. సో ఇందులో 28 తీసేస్తే ఎంత అవుతుంది, 72. అంటే 72% కమ్మినట్టు. ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తాం, 100 డివైడెడ్ బై 72. అప్పుడు ఇదేమవుతుంది మనకి, కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఇది ఎంత, 2 టైమ్స్ పోతుంది. అంటే ఒరిజినల్ వాల్యూ ఎంత అంటే మనకి కాస్ట్ ప్రైస్ ఎంత, 200. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, ఇఫ్ ఈ సెల్స్ ఇట్ ఫర్ 288. కాస్ట్ ప్రైస్ ఎంత మనకి 200, వాడు ఎంత కమ్ముతున్నాడు, 288కి అమ్ముతున్నాడు. అంటే ఎంత ఎక్స్ట్రా కమ్మాడు, 88 ఎక్స్ట్రా కమ్మాడు. ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు 88 డివైడెడ్ బై 200 ఇంటూ 100, ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇక్కడ జీరోస్ క్యాన్సల్. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 44. సో మన ప్రాఫిట్ ఎంత అంటే 44%. సో ఈ క్యాల్కులేషన్ మీకు తెలిసి చేయాల్సిన అవసరం లేదు, చూడగానే మీకు అర్థమవుతుంది. 200 మీద 88 అయితే 100 మీద ఎంత అవుతుంది, 44. డైరెక్ట్గా చేయొచ్చు. గెయిన్ 44% అనమాట. క్వశ్చన్ నెంబర్ 4, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ బ్యాగ్ ఈస్ 25% అబౌవ్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత అయింది మనకి, 125. డిస్కౌంట్ ఎంత అన్నాడంటే 18%. సో 125 ఇంటూ 18%. ఇక్కడ మనకి 25 టేబుల్లో ఇది 5 టైమ్స్, ఇది 4 టైమ్స్. 2 టేబుల్లో 2 టైమ్స్, ఇది ఎంత 9. సో ఇక్కడ 9 ఇంటూ 5 ఎంత, 45 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది, 22.5. సో ఇందులో 22.5 తీస్తే ఇక్కడ మనకి ఎంత, 0.5. ఇక్కడ ఒకటి వాల్యూ తగ్గుతుందా, ఎందుకంటే ఇక్కడ బారో చేసాం కాబట్టి. 124లో 22 తీస్తే 102.5. ఇదేమవుతుంది, సెల్లింగ్ ప్రైస్. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా ప్రాఫిటా లాసా అంటే ప్రాఫిట్ ఎంత, 2.5%. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి అనమాట. క్వశ్చన్ నెంబర్ 5, ఎ షాప్ కీపర్ అలోస్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ది మార్కెట్ ప్రైస్ అండ్ దిస్ గెయిన్స్ 10%. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ టు ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నాం. ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి, ఇక్కడ గెయిన్ ఎంత అన్నాడు, 10%. అంటే కాస్ట్ మీద ఒక 10% యాడ్ చేయండి, ఇది ఎంత అవుతుంది, 110. మనకేం చెప్పాడంటే షాప్ కీపర్ అలోస్ 10% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్ అండ్ ద ఐటమ్ దస్ గెయిన్స్ 10%. ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ ఎంతో తెలియదు, కానీ మనకేం తెలుసు, మార్కెట్ ప్రైస్ మీద 80% చేస్తే మనకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్ అని తెలుసు. ఎందుకంటే ఇక్కడ మనకి డిస్కౌంట్ ఇచ్చాడు 20%. ఇక్కడ మనకి మిస్సింగ్ ఫిగర్ ఏంటి, మార్కెట్ ప్రైస్. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి, సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 డివైడెడ్ బై 80 అవుతుంది. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 110. సో 110 ఈ 100 అడిపోతే ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేద్దాం. 20 టేబుల్లో
ఇది 4 టైమ్స్, ఇది 5 టైమ్స్. సో 110 ఇంటూ 5 డివైడెడ్ బై 4 అవుతుంది అటు పోతే. ఇక్కడ మనకి 2 టేబుల్లో 2 టైమ్స్, ఇక్కడ 2 టేబుల్లో 55 టైమ్స్. ఇది ఎంత అవుతుంది మనకి? 275 డివైడెడ్ బై 2. ఇప్పుడు మనల్ని ఏమడిగిందంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ టు మార్కెట్ ప్రైస్. సో ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి? రేషియో కాబట్టి డైరెక్ట్గా ఇలాగే తీసుకోండి, క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇలాగే తీసేసుకోండి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ టు మార్కెట్ ప్రైస్. సో ఇది మనల్ని అడిగింది. ఈ 2 ఇటు పోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? 200:275. ఇక్కడ మనకి 25 టేబుల్లో పోతుందా? సో 25 టేబుల్లో మనకి ఇది ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 8 టైమ్స్ పోతుంది. 25 టేబుల్లో మనకి ఇది ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 11 టైమ్స్ పోతుంది. సో మన రేషియో ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ టు మార్కెట్ ప్రైస్ అంటే 8:11 అవుతుంది. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 6. An article sells 1000 for an article cost 1000 for salesman. He fixes its market price as 1500. సో ఇప్పుడు మనకి కాస్ట్ ఎంత పడుతుందంటే 1000 పడుతుంది. సో మార్కెట్ ప్రైస్ ఎంత ఫిక్స్ చేసాం? 1500. ఇప్పుడు ఏమంటున్నాడంటే కస్టమర్కి ఒక 20% డిస్కౌంట్ ఇస్తున్నాడంట. హీ గివ్స్ ఫర్దర్ డిస్కౌంట్ ఆఫ్ 10% ఫర్ ఈచ్ క్యాష్ పేమెంట్. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ దట్ ద సేల్స్ మ్యాన్ మేక్ ఆన్ సేల్. సో ఇప్పుడు మనకి 2 సార్లు డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఫస్ట్ ఎంత? 20%. ఇప్పుడు 1500. దీని మీద 20% అంటే 300 డిస్కౌంట్. ఇప్పుడు రిమైనింగ్ ఎంత మనకి? 1200. ఇప్పుడు దీని మీద ఏం చేస్తున్నాడు? మళ్ళీ డిస్కౌంట్ ఎంత? 10% ఫర్ క్యాష్ పేమెంట్. ఇందులో 10% తీస్తే ఎంత? 120. ఇప్పుడు ఎంత పే చేస్తున్నట్టు? 1080. సో ఇదేమవుతుంది మనకి? సేల్స్ ప్రైస్ ఎంత? 1080. సో ఇప్పుడు మనకి ఎంత ఎక్స్ట్రా పే చేసినట్టు? ఇడు 80. ఈ 80 ప్రాఫిట్ మనకి. సో 80 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ సున్నాలు, ఇక్కడ సున్నాలు 3 ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతే పర్సంటేజ్ ఎంత అవుతుంది? 8%. ఇక్కడ ప్రాఫిట్ కదా. సో ఇక్కడ ఏమవుతుంది మనకి? గెయిన్ 8%. ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ ఏలో ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 7. డిజానెస్ట్ ఫ్రూట్ సెల్లర్. డిజానెస్ట్ అంటే వాళ్ళు మోసం చేస్తున్నారని అర్థం. సో ఇప్పుడు ఇది ఎలా చేస్తారో చూపిస్తాను. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు మనకేమవుతుంది అన్నాడు? సేల్స్ ఫ్రూట్ అట్ 20% ప్రాఫిట్. ఇప్పుడు మనకి 100 రూపాయలది 120కి అమ్ముతాడు, మనకి 20 లాభం వచ్చింది. సో ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? వీడు నిజాయితీ పరుడు కాదు కదా, వీడు మోసం చేస్తున్నాడు. ఎలా మోసం చేస్తున్నాడు అంటే 950 గ్రామ్ని 1 కేజీ అని చెప్పి అమ్ముతున్నాడు. అంటే వీడు కాస్ట్ 950 గ్రాములు పడితే, కానీ వాడు ఎంతకు అమ్ముతున్నాడు? అది 1000 గ్రాములు అని చెప్పి అమ్ముతున్నాడు. ఈ 50 గ్రాములు వాడికి ఏంటి? లాభమే కదా. సో 1000 గ్రాములు అమ్ముతున్నానని చెప్పి 950 గ్రాములు అమ్ముతున్నాడు. సో ఇది కూడా వాడికి లాభమే కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ 3 zeros ఉన్నాయి, ఇక్కడ 3 zeros ఉన్నాయి, క్యాన్సిల్ చేసేసాను. ఇప్పుడు 5 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 19 టైమ్స్. 5 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 24. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 19:24. ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకి? 24 మైనస్ 19 అంటే 5. అదేంటి? ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ తీస్తే ప్రాఫిట్. డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది? 500 డివైడెడ్ బై 19. ఎక్కడుంది మనకి? ఆప్షన్ బిలో ఉందన్నమాట. అదే మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్ గివెన్ దట్ సిద్ధి సోల్డ్ హర్ స్కూటర్ 24,318, గెయినింగ్ 1/6 ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా చేయాలి? ఇంత ఫిగర్లు ఇచ్చేస్తే ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా తీసుకుందాం. ఇక్కడ ఇది ప్రాఫిట్, ఇదేమో మనకి సేల్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ప్రైస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో ఇప్పుడు ఇది 100 అనుకుందాం. సో ఇది 20. ఇది ఎంత అవుతుంది మనకి? 120. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ని బేస్ చేసుకొని మనం ప్రాఫిట్ చెప్పాలనుకుంటే ప్రాఫిట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకి? 1/6. మరి ఇది సేమ్, ఇది ఆన్ సేల్స్. మరి ఆన్ కాస్ట్ ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 20 డివైడెడ్ బై 100 అంటే ఎంత అవుతుంది మనకి? 1/5. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకి ఆన్ సేల్స్ ఎంత? 1/6 ఆన్ సెల్లింగ్ ప్రైస్ అని ఇచ్చాడు. ఇవన్నీ ఏంటి మనకి? ప్రాఫిట్. ఈ 6 ఏంటి మనకి? ఆన్ సేల్ అంటే ఇది ప్రాఫిట్ అయితే ఇదేమవుతుంది? సేల్ అవుతుంది. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ తీస్తే మనకేమొచ్చింది? కాస్ట్ ప్రైస్ వచ్చింది. ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ అంటే ఎంత?
1/5 అవుతుంది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ తీసేసి పెట్టేస్తాం. సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ తెస్తాం. 1/6 - 1 ఎంత అవుతుంది? 1/5. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈ అమౌంట్తో మనకి సంబంధం లేదు. అమౌంట్ మారినా చేంజ్ అయినా వీటితో మనకి సంబంధం లేదు. ఇక్కడ వాడు అడిగింది ఏంటంటే 1/6 అని సేల్ అయితే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది? ప్రాఫిట్ మనం ఎప్పుడు కాస్ట్ మీద కనుక్కుంటాం కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది? 1/6 అని సేల్ అయితే 1/5 అని కాస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి 1/5 అంటే ఎంత? 20%. సో ఇక్కడ ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏలో ఉంది. సో ఇప్పుడు సేమ్ అలాగే క్వశ్చన్ నెంబర్ 9. ఫైండ్ గెయిన్ పర్సంటేజ్ గివెన్ దట్ అనూబ సోల్డ్ హర్ స్కూటర్ ఫర్ గెయినింగ్ 1/6. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ మీద ఆడికి 1/6 అని సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ అంటున్నాడు. సో 1/6 అని సేల్స్ ప్రైస్ అయితే మరి కాస్ట్ ప్రైస్ మీద ఎంత అవుతుంది? మనకి 1/5 అవుతుంది. ఎందుకంటే ఇదేమో ప్రాఫిట్, ఇదేమో సెల్లింగ్ ప్రైస్, మరి ఇదేమో ప్రాఫిట్, ఇదేమో కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిటే కదా. సో ఇలా అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్ బీనే అవుతుంది. సో మీరు ఈ ప్రాబ్లం ఈ క్యాల్కులేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ చూడంగానే 1/6 అని సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 1/6 అంటే ఇక్కడ 1/5. డినామినేటర్ వాల్యూస్ నేను చెప్పేది. డినామినేటర్ అనేది ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్ కాబట్టి డినామినేటర్ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఒక వాల్యూ తగ్గించేసేయండి సరిపోద్ది అంతే, ఇంకేం లేదు. క్వశ్చన్ నెంబర్ 10. ఎ షాప్ కీపర్ సెల్స్ ద రైస్ ఎట్ 44 rupees per kg. హూస్ కాస్ట్ ఈస్ 40 rupees per kg. సో ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. మనకి 40 రూపాయలు పడితే 44 అని చెప్పి అమ్మేస్తున్నాం. సో ఇది మనకు ఆ 4 rupees ప్రాఫిట్. నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ హీ ట్రైస్ టు ఇంక్రీజ్ హిస్ ప్రాఫిట్ బై రిమూవింగ్ 200 grams ఆఫ్ రైస్. సో వాడికి ఈ ప్రాఫిట్ సరిపోవట్లేదంట. ఇక్కడ మనకేం చెప్పాడంటే 44 rupees per kg అంటున్నాడు. 1 kg అంటే 1000 గ్రాములు. ఇందులో వాడేం చేస్తున్నాడు? 200 గ్రాములు తీసేస్తున్నాడు. అంటే వాడు ఎంత అమ్ముతున్నాడు? 800 గ్రాములే అమ్ముతున్నాడు. కానీ ఎంత అని చెప్పి అమ్ముతున్నాడు? 1000 గ్రాములు అని చెప్తా అమ్ముతున్నాడు. వాడికి పడే కాస్ట్ 800, కానీ వాడు అమ్ముతుంది ఎంత అని చెప్తున్నాడు? 1000 గ్రాములు. సో అది లాభమే కదా వాడికి. ఇలా 2 లాభాలు వస్తాయి ఎప్పుడు డిజానెస్ట్ షాప్ కీపర్ అయితే. నార్మల్గా ఎవరికైనా ఒక లాభమే వస్తుంది. వీళ్ళు మోసం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి 2 లాభాలు వస్తాయి. సో ఇక్కడ 2 సున్నాలు, మొత్తం 3 సున్నాలు కదా. సో 3 సున్నాలు క్యాన్సిల్ అయిపోయింది. 4 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్? 11 టైమ్స్. రేషియో ఎంత మనకి? 8:11. సో ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అవుతుంది మనకి? 11 - 3 / 8 × 100 అంటే ఎంత? 300/8, 37.5%. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఇక్కడ మనకి 1/8 అంటే 12.5. సో 12.5 × 3 అంటే 37.5. సో ఇలా మీరు ఈ కూడా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 11. Madhav purchased an item for 42,000 and sold it at a loss of 20%. With that amount, he purchased another item and sold it at a gain of 30%. సో ఇప్పుడు నా దగ్గర 42,000 ఉంది. ఈ 42,000 తోటి నేనేం చేశానంటే 20% లాస్ వచ్చేసింది అనుకున్నాం. సో మాధవ్ పర్చేస్ చేస్తే ఇక్కడ 20% లాస్ వస్తుంది. అంటే ఎంత మిగులుతుంది? 80%. సో ఇందులో 80% కదా మిగులుతుంది మనకి. ఈ అమౌంట్ పెట్టుకొని ఏం చేస్తున్నాడంటే మళ్ళీ అమ్ముతున్నాడు. సోల్డ్ ఎట్ 30% గెయిన్. సో ఇది ఎంతకు అమ్ముతున్నట్టు? 130%కి. సో ఇప్పుడు మనకి పైన ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3. కింద ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఇక్కడ 4 ఉన్నాయి. సో ఇంకొక 0 కట్టేద్దాం. సో ఇది ఎంత అవుతుంది? 42 × 8 × 13 ఎంత మనకి? 104. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఆ 0 పక్కన పెట్టేయండి. 2 × 1040 అంటే ఎంత? 2080. 4 × 1040 అంటే ఎంత మనకి? 4160. సో ఇది 0, ఇది 8, ఇది 6, ఇది 43680. మనం ఇక్కడ పర్చేస్ చేసింది ఫస్ట్ ఎంత? 42,000. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంత? 1680 డిఫరెన్స్. సో అదే మన ప్రాఫిట్. ఓవరాల్ గెయిన్ ఎంత అంటే 1680. సో మీరు ఇంత చేసేదానికి బదులు సింపుల్గా చేసుకోవచ్చు అనుకుంటే 100% వాల్యూ ఉంది మన దగ్గర. ఫస్ట్ ఎంత లాస్? 20%. తీసేస్తే మన దగ్గర ఇప్పుడు ఎంత ఉన్నట్టు? 80% ఉన్నట్టు. దీని మీద మనకి 30% ప్రాఫిట్ అంటే ఎంత? 24%. ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? 104%. మన దగ్గర 100% ఉంటే ఇప్పుడు 104% వచ్చింది అంటే 4% ప్రాఫిట్. 42 × 4 వేసేసేయండి. ఇక్కడ 420 × 4 వేసేసేయండి. ఎందుకంటే పర్సంటేజ్లో 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి కదా. 420 × 4 అంటే ఇక్కడ 0, ఇది 8, ఇది 16. సో ఇంతటితో అయిపోయింది. మీకు ఏది కావాలన్నా చేయొచ్చు అనమాట. క్వశ్చన్ నెంబర్ 12. ఎ షాప్ కీపర్ సోల్డ్ 58 of his article at a gain of 20% and the remaining at cost price.
సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పాడు, 5/8 ఆఫీస్ హార్టికల్ అన్నాడు. సో మీరు ఇక్కడ పర్సంటేజెస్లోనే చెప్తున్నారు కాబట్టి మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన అమౌంట్. ఇక్కడ 8తో పోయేది, సో 40 తీసుకోవచ్చు, 16 తీసుకోవచ్చు, మీకు నచ్చిన అమౌంట్ ఏదైనా తీసుకోండి. నేనేం తీసుకుంటానంటే టోటల్ వాల్యూ 800 తీసుకుంటాను. 800లో ఇక్కడ ఏమవుతుంది, 5/8 కదా. ఇక్కడ 5/8 అంటే ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 100 టైమ్స్. సో మనకి 100 ఇక్కడ 500 అవుతుంది. 100 × 5 అంటే 500. ఈ వర్త్ ఉన్న వాల్యూని ఏం చెప్తున్నాడు, 20% ప్రాఫిట్కి. సో దీని మీద 20% ప్రాఫిట్ ఎంత అవుతుంది మనకి, 100 అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి, 600. ఇప్పుడు రిమైనింగ్ అంటున్నాడు, ఇక్కడ 800లో 500 అమ్మేసాను ఆల్రెడీ, రిమైనింగ్ ఎంత మనకి 300. ఏమంటున్నాడు, కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నాడు అంటున్నాడు. ఇక్కడ 0. సో ఎంతకు అమ్ముతున్నాడు, 300కి అమ్ముతున్నాడు. ఫస్ట్ వాల్యూ ఏమో 600కి అమ్మాడు, సెకండ్ వాల్యూ ఏమో 300కి అమ్మాడు. రెండు యాడ్ చేస్తే ఎంత అవుతాయి, 900. మనకు ఒరిజినల్ ఎంత, 800. 800ని మనం 900కి అమ్మాం. సో మన ప్రాఫిట్ ఎంత, 100. ఇక్కడ మనం పర్సంటేజ్ కనుక్కోవాలి. దేని పర్సంటేజ్, గెయిన్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇది కాస్ట్ ప్రైస్, ఇదంతా సెల్లింగ్ ప్రైస్. సో ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సల్. 100 డివైడెడ్ బై 8 ఎంత అవుతుంది మనకి, 12.5%. సో ఇక్కడ ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ డీలో ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 13. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 26% మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ మనకి 100, మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి, 126 అవుతుందా. 26% ఎక్కువ అంటే ఇఫ్ డిస్కౌంట్ ఆఫ్ 32% ఈస్ గివెన్. దేని మీద ఇస్తాం మనం, మార్కెట్ ప్రైస్ మీద. సో 32%. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ మీరు సింపుల్గా క్యాన్సిల్ చేయకుండా ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. సో 126 × 32 అంటే ఇది 18, సారీ ఇక్కడ 2 6 ఆర్ ఎంత, 12, 4 + 1 5, ఇక్కడ 2 1s are 2, 3 6 ఆర్ ఎంత, 18, 3 2s are 6 + 1 7, 3 1s are 3. సో ఇది 2, ఇది 13, ఇది 10, 4032. ఇక్కడ 2 zeros ఉన్నాయా అంటే 2 పాయింట్లు పెట్టుకోండి. ఇందులో నుంచి ఎంత తీయాలి, 40.32 తీయాలి. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి, 0.68 అవుతుంది. ఇక్కడ ఒక వాల్యూ తగ్గిస్తే 125. 125లో 40 తీస్తే ఎంత మనకి, సో 85.68. ఇదేంటి మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 85.68. మనకి 100 పడేది ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నాం, 85.68కి అమ్ముతున్నాం. అంటే మనకి ఎంత లాసు, 14.32% మనకు లాస్ అవుతుంది. సో ఇది మన ఆన్సర్ అనమాట. ఎక్కడుందంటే ఆప్షన్ డీలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 14. ఎ డిజానెస్ట్ మర్చెంట్ సెల్స్ హిస్ గ్రాసరీ యూసింగ్ వెయిట్స్ దట్ ఆర్ 12% లెస్. సో ఇది ఎలా చేస్తాం, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటాం. మనకి 12% వెయిట్ తక్కువ వెయిట్ చూపించేదను వాడు అమ్ముతున్నాడు అని చెప్తున్నాడు. అంటే మనకి 100 గ్రాములు అమ్ముతున్నాడు అనుకున్నాం. సో 100 గ్రాములు అమ్మితే వాడు ఏం చేస్తున్నాడు, 12% తక్కువ వేస్తున్నాడు వెయిట్. అంటే మనకి ఎంత అమ్ముతున్నట్టు వాడు 88, మనకి 88 పడింది కాస్ట్. అంటే ఈ డిజానెస్ట్ షాప్ కీపర్ల రేంజ్ వాళ్ళ దృష్టిలో ఆలోచిస్తే వాడికి పడే కాస్ట్ ఎంత, 88. కానీ వాడు ఎంత అమ్ముతున్నాడు, 100 అని చెప్పి అమ్ముతున్నాడు. సో ఇది మోసం చేస్తున్నాడు. ఇక్కడ ఇది లాభం వచ్చింది వాడికి. నెక్స్ట్ వాడికి ప్రాఫిట్ కూడా 10% మార్జిన్ పెట్టుకుంటున్నాడు అంట. అంటే వాడు ఇప్పుడు 100 అమ్మితే 110 ప్రాఫిట్ వాడికి. సో ఇది ఒక ప్రాఫిట్, ఇది ఒకటేంటి, ఇది డిజానెస్ట్ షాప్ కీపర్ మోసం చేస్తున్నాడు కాబట్టి ఇది సెపరేట్ ప్రాఫిట్. సో రెండు తీసుకోవాలి. ఇక్కడ ఈ 100 క్యాన్సిల్. 11 టేబుల్లో 8 టైమ్స్, 11 టేబుల్లో 10 టైమ్స్. సో ఇప్పుడు మనకి ఎంత ఉంది, ఇక్కడ 8 10. సో 2 టేబుల్లో 4, 2 టేబుల్లో 5. సో 4:5 అయిందా మనకి. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు, గెయిన్ పర్సంటేజ్. సో ఎంత అవుతుంది, 1/4. అంటే ఎంత మనకి 25% మన ప్రాఫిట్ అనమాట. ఎక్కడుందంటే ఆప్షన్ డీలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 15. రామన్ ఫిక్సెస్ ద సేల్ ప్రైస్ ఆఫ్ హిస్ గూడ్స్ ఎట్ 16% అబోవ్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ 100, మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది, 16% ఎక్స్ట్రా, 116. హీ సెల్స్ హిస్ గూడ్స్ ఎట్ 12% లెస్ దెన్ ద ఫిక్స్డ్ ప్రైస్. ఫైండ్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్ కరెక్టెడ్ టు 2 ప్లేసెస్ ఆఫ్ డెసిమల్స్. సో ఇప్పుడు వాడు ఎంతకు అమ్ముతున్నాడంటే 12% లెస్ దెన్ ఫిక్స్డ్ ప్రైస్ అంట. అంటే మార్కెట్ ప్రైస్ అనేది మనకి ఫిక్స్డ్ ప్రైస్ కింద ఉంటుంది, దీని మీద 12% తక్కువ. అంటే ఇదేమిటి, డిస్కౌంట్ ఇస్తున్నట్టు. సో ఇప్పుడు 116 కదా మన దగ్గర. సో 116 మీద 12% తగ్గిచ్చేస్తున్నాడు. సో ఇలా ఈ 100s ఏం చేస్తాం, ఇక్కడ డివైడెడ్ బై 100 ఉంటే
డైరెక్ట్గా మల్టిప్లై చేసి పాయింట్ పక్కన 2 వాల్యూస్ పెట్టేస్తాం. సో 116 ఇంటూ 12 అంటే 2 ఇంటూ 116 ఎంత అవుతుంది మనకి? 232 అవుతుందా? ఇక్కడ 1 ఇంటూ 116 116. సో ఇది 2, ఇది 9, ఇది 3, 1392 అంటే ఎంత? 13.92. సో ఇక్కడ 13.92 వాల్యూ తీసేస్తే ఇది 08. ఇక్కడ మనం ఒక వాల్యూని ఇక్కడ నుంచి తీసుకున్నాం కాబట్టి ఇది ఎంత అవుతుంది? 115 అవుతుంది. సో ఇక్కడ ఎంత? 2. సో ఇక్కడ మనకి ఎంత అవుతుంది టోటల్గా? ఇది 102.08. ఇదేంటి? సెల్లింగ్ ప్రైస్. మనకి కాస్ట్ 100 పడితే మనం ఎంతకు అమ్ముతున్నాం? 102.8కి. మనకి ప్రాఫిట్ ఎంత? 2.08%. ఎక్కడ ఉందంటే ఆప్షన్ బిలో ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 16. A dishonest shopkeeper claims to sell salt at the rate of 25 rupees per kg. The cost price of the salt is 25 rupees per kg. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అలాగే సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ 25 పడితే సెల్లింగ్ ప్రైస్ కూడా మనకు 25 పడుతుంది. ఇప్పుడు దీనివల్ల వాడికి సాటిస్ఫాక్షన్ లేకపోతే వాడు ఏం చేశాడంటే ప్రాఫిట్ కావాలని చెప్పి ఒక 200 గ్రామ్స్ తక్కువ వేసాడు ఒక్కో కేజీ మీద. అంటే ఇప్పుడు మనకి 1000 అని చెప్పి అమ్ముతాడు, కానీ వాడు ఎంత అమ్ముతాడంటే 800 అమ్ముతాడు. వాడికి పడే కాస్ట్ ఏమో 800 పడిద్ది. మనకి ఎంత అని చెప్తున్నాడు? 1000 అని చెప్తున్నాడు. సో ఇది ఏ రేషియోలో ఉంది? ఇది 4, ఇది 5 రేషియోలోనే ఉందా? ఇక్కడ 25, ఇక్కడ 25 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ రేషియో ఎంత ఉందంటే 4:5. మరి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ తీస్తే 5 - 4 ఎంత? 1. 1 డివైడెడ్ బై 4 ఇంటూ 100 ఎంత అవుతుంది మనకి? 25% అనేది ప్రాఫిట్ అవుతుంది. ఆప్షన్ బి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 17. ఏ మర్చెంట్ హ్యాస్ 1000 kg ఆఫ్ షుగర్, పార్ట్ ఆఫ్ విచ్ హీ సెల్స్ ఎట్ 10% ప్రాఫిట్ అండ్ రెస్ట్ ఎట్ 40% ప్రాఫిట్. మన దగ్గర 1000 kgలు షుగర్ ఉంది. సో దీన్ని 2 పార్ట్లుగా డివైడ్ చేస్తున్నాడు. ఇదేమో 10%, ఇదేమో 40% అనుకుందాం. సో దీన్ని నేను ఎక్స్ వాల్యూ అమ్ముతున్నాడు. సో ఎక్స్ కేజీ అమ్ముతున్నాడు అనుకుందాం. ఇది మొత్తం టోటల్ ఎంత? 1000 kgలు. ఇప్పుడు ఇది ఎంతో తెలియదు కాబట్టి నేను ఎక్స్ వాల్యూ అనుకుంటున్నాను. మరి ఇది ఎంత అవుతుంది మనకి? ఆ 1000 kgల్లో నుంచి ఈ ఎక్స్ తీస్తే ఇది అవుతుందా? మనకి ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అన్నాడు? ఓవరాల్ ప్రాఫిట్ 20% ప్రాఫిట్ అని చెప్పాడు. హీ గెయిన్స్ 20% ఆన్ హోల్. క్వాంటిటీ సోల్డ్ ఎట్ 40% ప్రాఫిట్ ఈస్. సో ఇప్పుడు ఇది ఇక్కడ మనకి 1000లో ఎంత పర్సంటేజ్, ఇక్కడ ఎంత వాల్యూ అమ్ముతున్నట్టు? ఎక్స్ కేజీ అమ్ముతున్నట్టు. సో ఇప్పుడు 1000లో మనకి ఇది ఎక్స్ కేజీ వీడు అమ్ముతున్నాడు. డైరెక్ట్గా ఎక్స్ కేజీ తీసుకుంటామా? సో ఎక్స్ కేజీ ఎంత మీద? ఎక్స్ కేజీ అమ్మితే 10% ప్రాఫిట్. సో ఎక్స్ ఇంటూ మనకి ఎంత? 10% ప్రాఫిట్ అంటే 10/100 ప్లస్ ఇప్పుడు దీని మీద ప్రాఫిట్ అలాగే దీని మీద ప్రాఫిట్ రెండు యాడ్ చేస్తే మనకి దీని మీద 20% ప్రాఫిట్ వస్తుంది. ఈ వాల్యూ ఎంత? 1000 మైనస్ ఎక్స్, ఇంతే కదా కేజీ అమ్మేది. సో ఇంటూ 40% ప్రాఫిట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? 1000 ఇంటూ 20%. ఇక్కడ 0, ఇక్కడ లేదంటే డైరెక్ట్గా 5 టేబుల్, ఇక్కడ 20 టేబుల్లో 5 టైమ్స్. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 200 టైమ్స్. సో ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు ఇదంతా మనకి కింద 10 ఉంటుందా? సో 10 ఎల్సిఎం తీసుకోండి. ఇటు సైడ్ 200 అలాగే వదిలేయండి. ఇప్పుడు ఇదంతా ఏమో ఎక్స్ ప్లస్ ఇదంతా మనకి 4000 మైనస్ 4x అవుతుంది. సో ఈ 10 అటుపోతుంది. ఇక్కడ -3x అవుతుంది. ఇక్కడ టోటల్ ఎంత? ఎక్స్ ప్లస్ 4000 మైనస్ 4x అంటే ఎంత? మనకి -3x అవుతుంది. -3x అటుపోదాం. ఈ 4000 అలా ఉంచుకోండి. ఈ 200 ఇంటూ 10 ఎంత అవుతుంది? మనకి 2000 అవుతుందా? ఇక్కడ -4x ప్లస్ x అంటే ఎంత? మనకి -3x. అటుపోతే ఎంత అవుతుంది మనకి? 3x. మరి 3x వాల్యూ ఎంత అవుతుంది మనకి? 4000లో 2000 తీస్తే 2000 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే మనకి 2000/3 అవుతుందా? సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? 1000 మైనస్ ఎక్స్, ఎందుకంటే అదే కదా కేజీలు వాడికి అమ్మేది. సో ఇప్పుడు 1000 మైనస్ ఎక్స్ అంటే ఎంత? ఇది 1000 మైనస్ 2000 డివైడెడ్ బై 3. సో ఇది ఎల్సిఎం తీసుకుంటే ఇది ఎంత అవుతుంది మనకి? 3 తీసుకుంటే ఇది 3000 అవుతుందా? అప్పుడు ఎంత? 1000 డివైడెడ్ బై 3. ఇక్కడ ఆప్షన్స్లో చెక్ చేస్తే మనకు 1000 డివైడెడ్ బై 3 వచ్చేది ఏది ఉంది? ఆప్షన్ సి మాత్రమే ఉంది. 1000 డివైడెడ్ బై 3 అంటే ఏమి లేదు, 333.33 వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ సి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్
18. If books bought at prices ranging from 200 to 260 are sold at prices ranging from 250 to 300. ఇక్కడ మనకి 200 నుంచి 260 ఇది కాస్ట్ ప్రైస్. దీన్ని ఏం చేస్తున్నాడు, సెల్లింగ్ ప్రైస్ను 250 to 300 అని చెప్పాడు. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ ప్రాఫిట్ దట్ మైట్ బి మేడ్ ఇన్ సెల్లింగ్ 25 బుక్స్. మనం 25 బుక్స్ అమ్ముతున్నాడంట. మనకి గ్రేటెస్ట్ పాసిబుల్ ప్రాఫిట్ అన్నాడు. అంటే మ్యాక్సిమం ప్రాఫిట్ మనకి ఎప్పుడు వస్తుంది, కాస్ట్ ప్రైస్ తక్కువ ఉండాలి అంటే ఇది తీసుకోవాలి, సెల్లింగ్ ప్రైస్ ఏమి ఉండాలి, ఎక్కువ ఉండాలి అంటే ఇది తీసుకోవాలి. మనకి కాస్ట్ ప్రైస్ ఏమో 200, సెల్లింగ్ ప్రైస్ ఏమో 300. ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, 100 ప్రాఫిట్. ఇదే కదా మ్యాక్సిమం తీసుకునేది మనం. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు తక్కువ ఉండాలి, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలి, అప్పుడే మనకి లాభం ఎక్కువ ఉంటుంది. 25 బుక్స్ అమ్మాడు, ఒక్కొక్క దాని మీద 100 ప్రాఫిట్. సో ఎంతగా 25 × 100. సో మనకి 2500 అనేది మన ప్రాఫిట్ అన్నమాట. ఇక్కడ ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ 55 ఐటమ్స్ వాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 99 ఐటమ్స్. సో 55 మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 99 ఐటమ్స్. సో ఇదే కదా వాడు ఇచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 56 ఐటమ్స్ వాస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఆఫ్ 35 ఐటమ్స్. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 56 ఐటమ్స్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఆఫ్ 35 ఐటమ్స్. క్యాల్కులేట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఆన్ సేల్ ఆఫ్ ఈచ్ ఐటమ్. సో మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంతో కనుక్కోమన్నాడు. ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ ప్రాఫిట్ ఈ రేషియోల కింద మార్చుకోవాలి. సో ఏ రేషియోలోకి మార్చుకుంటాం మనం, కాస్ట్ ప్రైసు, సెల్లింగ్ ప్రైసు, మార్కెట్ ప్రైస్లో మార్చుకుంటాం. ఇక్కడ 11 టేబుల్లో పోతుంది, 5 టైమ్స్, ఇది 9 టైమ్స్. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ టు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి, 5/9 అవుతుంది. అలాగే ఇక్కడ చూద్దాం, 7 టేబుల్లో ఇది 5 టైమ్స్, 7 టేబుల్లో ఇది 8 టైమ్స్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి, 5/8 అవుతుంది. సో ఇప్పుడు రేషియో తీసుకున్నాం అంటే కాస్ట్ ప్రైస్ 5, ఇక్కడ 5 తీసుకుంటే ఇదేమో 9 అవుతుంది. అలాగే మనం సెల్లింగ్ ప్రైస్ కనుక ఇది 5 తీసుకుంటే ఇది ఎంత అవుతుంది, 9 అవుతుంది. సారీ, ఇది 9, ఇది 8 అవుతుంది. ఇక్కడ సేల్స్ టు ఇది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ వాల్యూని ఇంటూ 9 చేస్తాము, ఈ వాల్యూని ఇంటూ 8 చేస్తాం. అప్పుడేమవుతుంది మనకి, సరిపోతుందా. ఇక్కడ 8 5s ఎంత మనకి 40, ఇక్కడ 9 5s ఎంత 45, ఇక్కడ ఈ వాల్యూ ఎంత అవుతుంది 72. సో ఇది మన రేషియో అవుతుంది. మనల్ని ఏం అడిగాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. కాస్ట్ ప్రైస్ ఏమో 40, సెల్లింగ్ ప్రైస్ ఏమో 45, మనకు ప్రాఫిట్ ఎంత 5. సో పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఆన్ కాస్ట్ వేస్తాం కదా. సో ఇది ఎంత అవుతుంది మనకి, 8 టైమ్స్ పోతుంది. 100 డివైడెడ్ బై 8 ఎంత అవుతుంది మనకి, 12.5% అనేది మనకు ప్రాఫిట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎక్కడ ఉంది 12.5% అనేది. సో ఇక్కడ మనకి ఆప్షన్ డి దగ్గర ఉంది కాబట్టి 12.5% అనేది అది తీసుకుంటాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 20. A vendor started selling vegetables at ₹10 per kg but couldn't find buyers at this rate. So he reduced the price to ₹7.2 per kg. సో ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ప్రైస్ ఏం చేశాడు వీళ్ళు, బయర్స్ ఎవరు లేకపోయాలకే 7.2 రూపీస్గా పెట్టేశాడు. సో 7.2 రూపీస్ ఇది కాస్ట్ ప్రైస్. బట్ లూసెస్ ఎ ఫాల్టీ వెయిట్ ఆఫ్ 900 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ యాక్చువల్ ప్రైస్. సో ఇప్పుడు మనకి ఈ కాస్ట్ ప్రైస్ సేల్స్ ప్రైస్ రేషియో తీసుకుంటే మనకి ఈ ప్రాబ్లం సరిపోతుంది అనమాట. మనకు పడే కాస్ట్ ఎంత అంటే, ఈ వెండర్ స్టార్టెడ్ సెల్లింగ్ వెజిటేబుల్స్ ఎట్ ₹10 per kg బట్ కుడెంట్ ఫైండ్ బయర్స్ ఎట్ దిస్ రేట్. సో హీ రెడ్యూస్ ద ప్రైస్ టు 7.2 per kg అన్నాడు. మనకి 7.2 per kgకి రెడ్యూస్ చేశాడు. కాస్ట్ ఎంత పడుతుంది ఏం చెప్పలేదు, జస్ట్ ఏం చెప్పాడంటే 10 రూపాయలకి అమ్మేది మనకి 7.2 రూపీస్కి అమ్ముతున్నానని చెప్పాడు. బట్ లూసెస్ ఎ ఫాల్సీ వెయిట్ ఆఫ్ 900 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. సో ఇది 900, 1 kg అంటే 1000 గ్రాములు. సో ఇంతకుముందు ఎంత 10కి అమ్ముదాం అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నట్టు 7.2. ఇక్కడ మనకేమవుతుంది, ఈ వాల్యూ అనేది లాసే అవుతుంది. ఇక్కడ మనకి ఇదేమవుతుంది, ప్రాఫిట్ అవుతుంది. సో ఇక్కడ 3 సున్నాలు, ఈ 3 సున్నాలు క్యాన్సిల్ చేసేయండి. 9 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్, 0.8 టైమ్స్. సో ఇది ఎంత 1. సో 1:0.8. అంటే ఇక్కడ మనకు ఓవరాల్గా చేంజ్ ఎంత అయ్యింది అని అడుగుతున్నాడు యాక్చువల్ ప్రైస్కి. ఇక్కడ 1 ఉండేది, ఇక్కడ 0.8. ఇది కాస్ట్ ప్రైజు,
ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది 1 ఉండేది, ఇది 0.8. 0.8 వాల్యూలో తీయాలంటే రెండు సైడ్లు 10తో మల్టిప్లై చేస్తే ఇది 10 ఉంటే ఇది 8. సో ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ మనకి చేంజ్ ఉన్నట్టు? 20% కదా. సో 10లో 20% తీసేస్తే ఎంత మనకి 8. సో ఇక్కడ పర్సెంటేజ్ ఎంత చేంజ్ అయినట్టు? 20% అనమాట. సో ఇది మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21. A person purchased a table and sofa for 28,000. He sold the sofa at a profit of 10% and the table at a profit of 15.25%. సో ఇప్పుడు మనకి ఒక టేబుల్, ఒక సోఫా ఉంది. సో ఇక్కడ వీటి రెండిటి ప్రైస్ ఎంత అన్నాడు? 28,000 అన్నాడు. సో అలాంటి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏదంటే ఒక ప్రైస్‌ని మనం ఎంతో కొంత అస్యూమ్ చేయాలి. సో నేనేమనుకుంటున్నానంటే టేబుల్ వాల్యూని నేనేమనుకుంటున్నాను? ఎక్స్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి టేబుల్‌ని అమ్మితే మనకు ప్రాఫిట్ ఎంతొస్తుంది? టేబుల్ వాల్యూ ఏమో ఎక్స్. సో ఎక్స్ ఇంటూ మనకి 10% ప్రాఫిట్ వస్తుంది. మరి ఇప్పుడు మనకి సోఫా అమ్మితే ఎంతొస్తుంది? సో ఈ ప్రాఫిట్ ప్లస్ ఈ సోఫా అమ్మితే మనకు ప్రాఫిట్ ఎంతొస్తుందంటే టోటల్ సోఫా వాల్యూ ఎంత అవుతుంది మనకి? 28,000లో నుంచి మనం ఈ టేబుల్ వాల్యూ తీసేయాలి. టేబుల్ వాల్యూ ఎంత? ఇక్కడ ఎక్స్. ఇక్కడ మనకు ప్రాఫిట్ ఎంత అంటే 15.25. ఇప్పుడు 15.25 అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 15 1/4 రాసుకోవచ్చు. ఇక్కడ ఇది ఎంత అవుతుంది? 60 + 1 61/4 అవుతుందా? మరి పర్సెంటేజ్ అంటే మనం ఏం చేస్తాం? డివైడెడ్ బై 100 ఇంటూ 1/100 చేస్తే ఇది ఎంత అవుతుంది? 61/400 అవుతుంది. పర్సెంటేజ్‌లో రాస్తే డైరెక్ట్‌గా రాయండి 61/400. సో ఇప్పుడు ఇది మనకిది టోటల్ ప్రాఫిట్ అవుతుంది. ఇది టేబుల్ మీద ప్రాఫిట్, ఇదేమో సోఫా మీద ప్రాఫిట్. మనకి టోటల్ ప్రాఫిట్ కూడా ప్రాబ్లమ్‌లో ఇచ్చాడు. ఎంత? టోటల్ ప్రాఫిట్ 13%. 28,000 ఇంటూ 13%. ఈ 2 యాడ్ చేస్తే మనకొచ్చేది టోటల్ ప్రాఫిట్టే కదా. సో ఇప్పుడు కామన్ తీసుకుంటే 100 కామన్ తీసుకుందాం. ఇక్కడ 100, ఇక్కడ 100, ఇక్కడ 100. ఇక్కడ ప్లస్‌లో ఉంది కదా, సెపరేట్‌గా చేయకూడదు. ఇక్కడ కామన్ తీసుకున్నామంటే 2 సేమే అవుతుంది. నేను డైరెక్ట్‌గా క్యాన్సిల్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ ఇంకేముంది? ఎక్స్ ఇంటూ 10 ఎంత అవుతుంది మనకి? 10x ప్లస్ ఇక్కడ 28 ఇంటూ 61. 1 ఇంటూ 28 28. 6 8 సార్ ఎంత మనకి? 48. 6 2 సార్ ఎంత? 12. 12 ప్లస్ 4 ఎంత మనకి? 16. సో ఇది 8, ఇది 10, 1708. 61 ఇంటూ 28 ఎంత అంటే 1708 అవుతుంది. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి. సో 3 జీరోస్ యాడ్ చేయండి ఇక్కడ. మైనస్ 61x. సో ఇప్పుడు ఇది ఇక్కడ వరకు చేసుకున్నాం. కానీ ఇక్కడ మనకి డినామినేటర్ ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది మనకి? 4 ఉంది. సో ఇప్పుడు మనం రెండిటికి కామన్‌గా ఇక్కడ ఎల్‌సీఎం 4 తీసుకోవాలంటే మరి ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఇంటూ 4 చేయాలా ఈ వాల్యూని? సో ఇంటూ 4 డివైడెడ్ బై 4 చేయాలి ఈ వాల్యూని. అప్పుడేమవుతుంది? డివైడెడ్ బై 4 అంటే ఇక్కడ డినామినేటర్ 4 ఉంటుంది. ఇక్కడ ఇంటూ 4 చేస్తే ఇది ఎంత అవుతుంది? 40 అవుతుంది. మరి ఇక్కడ వాల్యూ ఎంత ఉంది మనకి? 28 ఇంటూ 13. సో ఇప్పుడు 28 ఇంటూ 13 చేస్తే ఎంత అవుతుంది? 3 8 జార్ ఎంత? 24. 3 2 జార్ 6. 6 ప్లస్ 2 ఎంత? 8. 1 ఇంటూ 28 28. సో ఈ వాల్యూ 364 అనమాట. సో ఇప్పుడు ఇది 364. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి? 3 జీరోస్. సో 3 సున్నాలు అలా రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ 61x ఉంది. ఇక్కడేమో 40x ఉంది. ఇప్పుడు మనం 61xలో 40x తీస్తే ఎంత? 21x. ఈ 21x మైనస్‌లో ఉంది కాబట్టి అటు పోయిద్ది. సో ఇప్పుడు ఇది 21x అవుతుందనుకుందాం. మరి ఇక్కడ ఈ 4 డైరెక్ట్‌గా ఇటే తీసేసుకుందాం. సో ఇప్పుడు 364 ఇంటూ 4. సో 4 4 జార్ ఎంత మనకి? 16. 24 ప్లస్ 1 25. 12 ప్లస్ 2. సో ఇది 14. సో ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుందనుకంటే మనకి 1456. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కదా. సో దీన్ని డైరెక్ట్‌గా మనం ఇక్కడ ఇంటూ 4 రాసుకోవచ్చు. లేదంటే ఆ వాల్యూని మనం స్కిప్ చేసి 1708 000 మైనస్ ఇక్కడ 1456 000. ఎందుకంటే ఈ వాల్యూని మనం ఏం చేస్తున్నాం? ఈ 4తో మల్టిప్లై చేస్తున్నాం. ఈ వాల్యూ చిన్నది కాబట్టి ఈ 61xలో నుంచి 40 తీసేస్తే 21x. ఈ వాల్యూని మనం ఇటు తీసుకెళ్తాము. ఈ వాల్యూని మనం ఇటు తీసుకొస్తాం అంతే. ఇప్పుడు టోటల్‌గా మనకు 21x వచ్చింది. ఇప్పుడు 1708 ఇందులో నుంచి ఈ వాల్యూ తీస్తే ఎంతొస్తుంది? అది మనం చేస్తే సరిపోద్ది. 1708లో నుంచి 1456 ఇక్కడ 2. సో ఇక్కడ ఎంత అవుతుంది మనకి? 5. ఇక్కడ 1 బారో చేసాం అంటే 16 కదా. సో ఇక్కడ ఎంత అవుతుంది మనకి? 2. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? 252. సో ఇక్కడ ఇదెంత? 21x. ఇక్కడేమో 3 జీరోస్. 21 టేబుల్‌లో మనకి ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 21 1 జార్ 21.
బ్యాలెన్స్ ఎంత 42. సో 12 టైమ్స్ ఇక్కడ 3 సున్నాలు. సో 12,000 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 12,000. మరి ఇక్కడ వై వాల్యూ ఎంత అవుతుంది? సారీ, వై వాల్యూ అంటున్నాను. ఈ ఎక్స్ వాల్యూ అంటే ఏంటి? మనకి టేబుల్ కాస్ట్. సో టేబుల్ ఏమో 12,000. మరి ఇప్పుడు సోఫా టోటల్ వాల్యూ 28,000. ఒకటి 12,000 అయితే ఇంకొకటి ఎంత అవుతుంది? 16,000. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? 4,000. సో ఇది మన ఆన్సర్ అనమాట. సో మీరు ఆప్షన్స్ బేస్ చేసుకొని చేసేదానికంటే క్యాల్కులేషన్ బేస్ చేసుకోవడం ఈజీ అనమాట. ఇది జస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల ఇంత టైం పట్టింది. ఎగ్జామ్ హాల్‌లో మీరు డైరెక్ట్‌గా క్యాల్కులేషన్ చేసుకుంటారు. ఎవరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఆప్షన్ బి మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 22. ఇన్ వాట్ రేషియో షుడ్ షుగర్ కాస్టింగ్ 78 per kg బి మిక్స్డ్ విత్ షుగర్ కాస్టింగ్ 46 per kg. మన దగ్గర షుగర్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి 78 రూపీసు, ఇంకొకటి ఎంత మనకి 46 రూపీసు. దెన్ బై సెల్లింగ్ ద మిక్చర్ అట్ 75 రూపీస్ per kg అండ్ దెర్ ఈస్ ఎ గెయిన్ ఆఫ్ 20%. ఇప్పుడు ఇదేమో కాస్ట్లు. సో ఇది కాస్ట్, మరి ఇది కాస్ట్. ఈ రెండు మిక్చర్ని మనం సేల్ చేస్తున్నాం. సో ఎంతకి సేల్ చేస్తున్నాడో మనకి ఎంత చెప్పాడు? 75 అని చెప్పాడు. మరి ఇప్పుడు ఇది కాస్ట్. ఇది మనం మిక్స్చర్ అండ్ అలిగేషన్ మోడల్‌లో చేయాలంటే మరి ఇప్పుడు ఏ టైప్‌లో చేయాలి ఇది? ఇది కూడా కాస్ట్‌లోకి తీసుకురావాలి. ఇక్కడ ఇది 75 ఎంత అవుతుంది మనకి? సో ఈ 75 ఎంత? గెయిన్ 20% అంటున్నాడంటే ఇది 120% అవుతుంది. మనం 100% ఎంతో కనుక్కుంటే చాలు. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 75 ఇంటూ 100 డివైడెడ్ బై 120. 20 టేబుల్‌లో 5 టైమ్స్, 20 టేబుల్‌లో 6 టైమ్స్, 3 టేబుల్‌లో 2 టైమ్స్, 3 టేబుల్‌లో 25. 25 ఇంటూ 5 ఎంత? 125/2 అంటే ఎంత మనకి? 62.5. సో ఇది మనకి కాస్ట్ ఎంత పడిద్దనమాట. మిక్స్చర్ కాస్ట్ ఇది. సో ఇది మిక్స్చర్ కాస్ట్. ఇప్పుడు ఇది ఏ రేషియోలో మనం డివైడ్ చేస్తాం. అప్పుడు మనకి గెయిన్ ఎంత రావాలంటే 20% గెయిన్ రాస్తాం. సో ఇప్పుడు మనం 62.5లో 46 తీస్తే ఎంత? సో ఇది ఎంత అంటే 16.5. ఇప్పుడు రెండిట్లో పెద్దది జస్ట్ డిఫరెన్స్ తీసుకొని ఇక్కడ రాస్తాం అంతే అనమాట. 78లో 62.5 తీస్తే ఎంత? 15.5. సో ఇప్పుడు ఈ రేషియోలో మనం ఏం చేస్తామంటే ఈ రేషియోలో మనం మిక్స్ చేస్తాం. కానీ ఇక్కడ 16.5 ఉంది. ఇక్కడ 15.5 ఉంది. మరి ఇక్కడ ఆప్షన్స్‌లో చూస్తే అవి లేవు. సింపుల్‌గా ఏం చేస్తాం? పాయింట్స్‌లో ఉంది కాబట్టి దీన్ని నార్మల్‌గా మార్చుకోవాలంటే ఇంటూ 2 చేయండి. ఇది ఎంత అవుతుంది మనకి? 33 అవుతుంది. సో ఇప్పుడు 16.5 ఏమో మనకు 33 అవుతుంది. 15.5 మనకి ఎంత అవుతుంది? 31 అవుతుంది. సో ఇది మన రేషియో అనమాట. ఎక్కడుందంటే ఆప్షన్ డి. క్వెషన్ నంబర్ 23. ద ప్రాఫిట్ గెయిన్డ్ ఆన్ సెల్లింగ్ ఎ సర్టెన్ ప్రొడక్ట్ ఈస్ 320% ఆఫ్ కాస్ట్. సో ఇప్పుడు ఇది కాస్ట్ ప్రైసు, ఇది సెల్లింగ్ ప్రైసు. మన దగ్గర 100 ఉందనుకుందాం. సో ఇప్పుడు దీన్ని అమ్మడం వల్ల ఎంత వస్తుంది అంటున్నాడు? 320 రూపీస్ మనకు ప్రాఫిట్ అంటున్నాడు. మరి ఇప్పుడు అది ప్రాఫిట్ అని చెప్పాడు. ప్రాఫిట్ గెయిన్డ్ ఆన్ సెల్లింగ్. మరి ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 420 అవుతుంది. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 10%. ఇక్కడ ఎందుకు నేను ఎప్పుడు కాస్ట్ 100 తీసుకుంటానంటే పర్సెంటేజ్‌లో ఎప్పుడు కాస్ట్‌ని 100 తీసుకోండి. కాలిక్యులేషన్‌కి చాలా ఈజీ ఉంటుంది. మాక్సిమం ఎందుకంటే పర్సెంటేజ్ అనేది ఎప్పుడు మీకు కాస్ట్ ప్రైస్ మీదే మీకు ప్రాఫిట్ గాని, లాస్ కానీ కాలిక్యులేట్ చేస్తారు కాబట్టి డైరెక్ట్‌గా 100 మీద అయితే డైరెక్ట్‌గా మీకు అమౌంట్ వచ్చేస్తుంది ఎంత అని. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 10% పెరిగింది. అంటే దీని మీద ఒక 10 పెరిగితే ఎంత అవుతుంది ఇది? 110. కానీ ఆడేం చెప్పాడు? సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? అలాగే సేమ్ ఉంటుంది. అంటే 420. ఇక్కడ 110 ఉండేది మనకి 420 అయింది. అంటే ఎంత? 310 పెరిగినట్టు. ఇప్పుడు వాడు మనల్ని ఏం అడుగుతున్నాడు? వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ ద ప్రాఫిట్? ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్‌లో ఈ ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? ఎంత అవుతుంది మనకి? 310 డివైడెడ్ బై 420 ఇంటూ 100. 0, 0 క్యాన్సెల్ చేయండి. 3100. ఇదేమో 42. ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 7 టైమ్స్ పోతుంది. సో 8 టైమ్స్ అంటే మనకి 320 ప్లస్ ఎక్కడికో పోతుంది. సో అది వాల్యూ కంటే చిన్నది తీసుకోవాలి. సో 7 తీసుకున్నాను. 7 2 ఆర్ 14. ఇక్కడ మనకెంతుంది? ఇక్కడ 14 అంటే ఇక్కడ 28 ప్లస్ 1 29. సో ఇక్కడ 6, ఇక్కడ 10 అంటే 16. సో ఇక్కడ 160. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఎంత పోతుందంటే మనకి ఆల్మోస్ట్ 4 టైమ్స్. మీరు ఈ ప్రాబ్లమ్ ఇంకా ఇక్కడితోటి ఆపేసి చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ 4 టైమ్స్. అంటే ఇక్కడ మీరు 3 టైమ్స్ చేసి తర్వాత ఇక్కడ మీరు చేసినా కానీ ఇక్కడ చూస్తే మీరు డైరెక్ట్‌గా ఆల్మోస్ట్ 4 టైమ్స్ ఉంది. సో అప్పుడు మనకి నియర్ బై ఎంత ఉంది ఇక్కడ? 73.8 ఇది మాత్రమే ఉంది. మీరు చూడగానే ఆన్సర్ పెట్టేయాలి. ఇక్కడ 75 అవ్వదు. ఇక్కడ 70 కూడా అవ్వదు. సో ఇది ఎలిమినేటెడ్ అయిపోతుంది స్టార్టింగ్‌లోనే. సో ఇలా మీరు కాలిక్యులేషన్ ప్రతీదీ మీరు ఏ టు జెడ్ చేయాల్సిన అవసరం లేదు.
జస్ట్ ఇట్లా పర్సంటేజ్ చూసుకున్నా చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 24. రమేష్ పర్చేజ్డ్ 130 బుక్స్. సో రమేష్ టోటల్గా 130 బుక్స్ పర్చేస్ చేసేసాడు. ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత అంటున్నాడంటే మనకి 200 రూపీస్. అలాగే ఇందులో హాఫ్ సేల్ చేస్తే ఎంత అన్నాడు 300 రూపీస్. 130లో హాఫ్ ఎంత మనకి 65. సో ఇదెంత మనకి ప్రాఫిట్. ఓన్లీ ప్రాఫిట్ తీసుకుందాం. ప్రాఫిట్ ఎంత అవుతుంది మనకి 300కి అమ్మితే 100 ప్రాఫిట్. మళ్ళీ ఏమన్నాడు 1/5 ఆఫ్ దెమ్ ఎట్ ద రేట్ ఆఫ్. సో 130లో 1/5 అంటే ఎంత అవుతుంది మనకి 26. ఈ 26 అమ్మితే మనకు లాభం ఎంత 150 రూపీస్. ఎందుకంటే ఇక్కడ 350కి అమ్ముతున్నాడు. అండ్ ద రెస్ట్ ఎట్ కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ 65, ఇక్కడ 26 ఎంత మనకి 91. సో 91 అంటే ఇక్కడ మిగిలిపోయింది ఎంత 39. సో ఇక్కడ మనకి నో కాస్ట్. అంటే ఇక్కడ రెస్ట్ ఎట్ ది కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ అంటే మనకి నో ప్రాఫిట్ నో లాస్. అంటే మనకి ఇక్కడ 0. ఇప్పుడు మనం టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 65 ఇంటూ 100 ఎంత 6500. మరి ఇక్కడ 26 ఇంటూ 150. సో ఇప్పుడు 6 ఇంటూ 150 900, 2 ఇంటూ 150 300. ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి 3900 అవుతుంది. అంటే ఇదెంత మనకి 10,400. సో ఇది మనకి టోటల్ ప్రాఫిట్ అనమాట. సో టోటల్ ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ కాస్ట్ 130 ఇంటూ 200. ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి 3 సున్నాలు. 2 ఇంటూ 13 26. సో 26,000 అనేది మనకి టోటల్ కాస్ట్ ఇంటూ 100. ఎందుకంటే పర్సంటేజ్నప్పుడు మనం 100లో మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్ క్యాన్సల్, ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో క్యాన్సల్. 13 టేబుల్లో ఎన్ని టైమ్స్ మనకి 2 టైమ్స్. 13 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ 8 టైమ్స్ పోతుంది. 2 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది. సో 4 ఇంటూ 10 ఎంత 40%. ఇది మన ప్రాఫిట్ అనమాట. వాడు అడిగింది కూడా అదే. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 25. నమన్ బాట్ ఫ్యూ యాపిల్స్ ఫర్ 720 ఫ్రమ్ షాప్ ఏ. సో నమన్ టోటల్ 720 రూపీస్ స్పెండ్ చేశాడు అనమాట యాపిల్స్ కొనడానికి. ఈ నెగోషియేటెడ్ ద ప్రైస్ అండ్ ద షాప్ కీపర్ రెడ్యూస్డ్ ఇట్ బై 2 రూపీస్ పర్ యాపిల్. సో మనకి అట్ ది రేట్ ఎంత పడుతుందో తెలియదు, కానీ ఎన్నో కొన్ని యాపిల్స్ కొన్నాడు. సో ఇప్పుడు సేమ్ ఇక్కడ 720 రూపీస్కి ఇక్కడ సపోజ్ మనకి ఏ రూపీస్ పడుతుంటే ఇక్కడ మనకి ఎంత అవుతుంది, ఇక్కడ కూడా ఏ రూపీస్ -2. ఎందుకంటే ఇక్కడ 2 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. డ్యూ టు దిస్ నమన్ కుడ్ బై 4 మోర్ యాపిల్స్ అన్నాడు. అంటే ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఒక 4 యాపిల్స్ కొంటాం. అంటే ఇక్కడ మనకి ఈ ప్రైస్ రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ నెంబర్ ఆఫ్ యాపిల్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ యాపిల్స్ వస్తుంది. సో ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ డివైడ్ చేస్తే మనకి ఈ నెంబర్ వస్తుంది కదా. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఇంటూ కాస్ట్ పర్ యాపిల్ ఈక్వల్ టు ఏమవుతుంది టోటల్ కాస్ట్ అవుతుంది. మనకు టోటల్ కాస్ట్ ఇచ్చాడు ఎంత 720 అని. ఇప్పుడు 720లో మనకి నెంబర్ పోవాలి కదా. ఇక్కడ ఉన్న నెంబర్లో మనకి ఏది పోతుంది అంటే డైరెక్ట్గా మీరు డివిజిబిలిటీ రూల్ తీసుకొని చేయండి. 720 అంటే మీకు డివిజిబిలిటీ రూల్ 9 అప్లై అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్లో మీకు డివిజిబిలిటీ రూల్ 9 అప్లై అయ్యేదేముంది, ఓన్లీ 36 ఉంది. అయిపోయింది ఆన్సర్. కావాలంటే చెక్ చేద్దామా. ఇప్పుడు 720 డివైడెడ్ బై 36 అంటే మనకి ఎన్ని యాపిల్స్, నెంబర్ ఆఫ్ యాపిల్స్ 20. మరి ఇక్కడ మనకి ఎన్ని అవుతాయి మనకి 20 + 4 ఇక్కడ 24. సో ఇది పర్ యాప్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఇక్కడ 36, ఇక్కడ 36 + 4. సో ఇక్కడ ఎన్ని 40. కాస్ట్ ఎంత ఇక్కడ 20 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ యాపిల్స్ కదా. హౌ మెనీ యాపిల్స్ డిడ్ హీ ఒరిజినల్లీ బై. ఇది 36 అయినప్పుడు నెంబర్ ఆఫ్ యాపిల్స్ 36. మరి ఇక్కడ ప్రైస్ ఎంత అవుతుంది మనకి 18. సో ఇప్పుడు ఇది అనమాట. సో మీరు ఇలా చూసుకొని చేసి చూడండి. 18 ఇంటూ 40 ఎంత మనకి 720. ఇది మల్టిప్లై చేస్తే 20 ఇంటూ 36 ఎంత 720. సరిపోయింది కదా. సో కండిషన్స్ కూడా సాటిస్ఫై అయిపోయినాయి. ఆప్షన్ సి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. Samreen sells a keyboard for 1,260 at a profit of 25%. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే సెల్స్ అన్నాడు. సో సెల్స్ అంటే ఇక్కడ ప్రాఫిట్ కూడా కలిసి ఉంటుంది ఇందులో 1260. ఇందులోనే ప్రాఫిట్ కనుక్కోవాలి. ఇది సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత, ఇది 125%. ఇందులో ప్రాఫిట్ కనుక్కోవాలంటే 25 డివైడెడ్ బై 125 డైరెక్ట్గా వేయచ్చు. మీరు దీన్ని ప్రాఫిట్గా మార్చుకొని ఎన్ని చేసేదానికి బదులు డైరెక్ట్గా ఇది 125 కాబట్టి డివైడెడ్ బై 125 ఇంటూ 25 వేసేయడమే. సో ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్. అదే కాస్ట్ అయితే డివైడెడ్ బై 100 వేస్తాం.
మనకి సేల్స్ డైరెక్ట్‌గా ఇచ్చాడు కాబట్టి సేల్స్ కాబట్టి ఏం చేస్తాం డివైడెడ్ బై 125 ఏస్తాం. 125 అంటే ఇక్కడ ప్రాఫిట్ 25 కాబట్టి 125 ఏసా. ప్రాఫిట్ ఎంతుంటే 100కి అంత యాడ్ చేసి చేసేయండి. 5 టేబుల్‌లో ఇది 2 టైమ్స్. ఇక్కడ బ్యాలెన్స్ 26 5 టైమ్స్. బ్యాలెన్స్ 10 2 టైమ్స్. సో, ఇక్కడ మనకు ప్రాఫిట్ ఎంత అంటే 252. అలాగే కీబోర్డ్ 1440కి మనకి సేల్ చేశాడు. దీనివల్ల లాస్ ఎంత అంటే 10%. ఇప్పుడు లాస్ ఎంత మనకి 10. మరిప్పుడు మనకి లాస్ అంటే ఎంత తగ్గినట్టు. సో, తగ్గిందంటే ఈ సేల్ వాల్యూ ఎంత ఉన్నట్టు 90% ఉన్నట్టు. 0, 0 క్యాన్సిల్. 9 టేబుల్‌లో 9 1 టైమ్స్. బ్యాలెన్స్ 54 సో, 6 టైమ్స్. ఇక్కడ ఒక 0. సో, ఇక్కడ 160 అనేది లాసు. సో, ఓవరాల్‌గా మనకెంత ప్రాఫిట్ వచ్చిందంటే 252లో 160 తీస్తే 92 అనేది మనకి ప్రాఫిట్. ఇక్కడ ఆప్షన్స్‌లో 2 లేపేసేయండి. లాసులు లేవు. ఇంకున్నాయి ఈ 2 ఆప్షన్స్. సో, ఈ 2 ఆప్షన్స్‌లో మనం చెక్ చేసుకోవాలి. మనకి టోటల్‌గా కాస్ట్ ఎంత పడిందో చెక్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ 1260 మనకు ప్రాఫిట్ ఎంత అంటే 252 అంటే ఇక్కడ 1008 ఇది కాస్ట్ ప్రైస్. అలాగే దీనిది 1440 మనకి సెల్లింగ్ ప్రైసు. లాస్ ఎంత అంటే 160 అంటే దీని ప్రైస్ ఎంత అవుతుందంటే 1600. సో, టోటల్ మనకి ఎంత అవుతుందంటే 2608 ఇది మన కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో, ఇక్కడ మనకి ప్లస్ 92 సెల్లింగ్ ప్రైస్ అనేది మనకెంత 2700. ఇప్పుడు మనం ఏం చేయాలి 92 డివైడెడ్ బై 2608 ఇంటూ 100. సో, ఇప్పుడు మనకి మీరెలా చేసుకున్నా కానీ ఇక్కడ ఈజీగా చేసే అప్రోచ్ ఒకటుంటుంది. సో, ఈజీగా చేసే అప్రోచ్ ఎలా అంటే సో, మీరు ఈ 4 టేబుల్‌లో ఫస్ట్ క్యాన్సెల్ చేసేయండి. 4 టేబుల్‌లో 4 3 టైమ్స్ సారీ 4 2 టైమ్స్ ఇక్కడ 3 టైమ్స్. 4 టేబుల్‌లో 4 6 టైమ్స్. బ్యాలెన్స్ 20 సో, 5 టైమ్స్. ఇక్కడ బ్యాలెన్స్ 8 ఉంది. సో, 2 టైమ్స్. సో, ఇప్పుడు మనకి 23 టేబుల్‌లో ఏమన్నా పోతుందా? సో, 23 టేబుల్‌లో పోదు. సో, 2300 డివైడెడ్ బై 652. సో, ఇప్పుడు మనకిది 4 టేబుల్‌లో పోతుందా? 3 టేబుల్‌లో పోతుందా? సో, 4 టేబుల్‌లో ఇక్కడ మనం చెక్ చేసుకున్నామంటే మనకి 4 టేబుల్‌లో పోదు. సో, 3 టేబుల్‌లో పోతే 652 ఇంటూ 3 ఇది 6 ఇది 15 ఇది 18 + 1 19 సో, 1956 అవుతుంది. సో, ఇప్పుడు ఇదెంత మనకి 3 1956 అంటే ఇక్కడ ఒక 44 మిగులుతుంది. ఇక్కడ ఒక 300 సో, 344 డివైడెడ్ బై 652. సో, ఇక్కడ మీరు ఇంత కాలిక్యులేషన్ చేసేదానికి బదులు సో, మీరు చూస్తేనే ఏమర్థం అవుతుందంటే, ఇక్కడ మనకి పైన 11 ఉంది. కిందేమో 27 ఉంది. కానీ మనకిక్కడ డివిజిబిలిటీ రూల్ అనేది మనకిక్కడ 27 అప్లై అవ్వదు. ఎందుకంటే ఇక్కడ డివిజిబిలిటీ రూల్ ఇక్కడ 27 అంటే 9 కదా! డివిజిబిలిటీ రూల్ 9 అప్లై అవ్వాలి. కానీ ఇక్కడ మనకు అప్లై అవ్వదు. సో, ఇది సారీ గెయిన్ కాబట్టి ఇక్కడ అప్లై అవ్వదు. సో, ఆ ఆప్షన్ క్యాన్సెల్ చేసేసేయొచ్చు. మీరిక్కడ డినామినేటర్‌లో 9 టేబుల్‌లో పోవాలి 100% అప్పుడే మీకిక్కడ 27 అనేదొస్తుంది. ఇక్కడ 9 టేబుల్‌లో పోయే ఆప్షన్ లేదిక్కడ. సో, 2, 6, 8, 8 + 8 ఎంత 16. సో, మీకలా పోదనమాట. సో, మీరు ఎన్ని సార్లు చేసుకున్నా అక్కడ 8 రాదు. ఈ 27 అనేది రాదు. సో, ఇక్కడ డైరెక్ట్‌గా ఆన్సర్ డి అని పెట్టొచ్చు. అప్పుడు కూడా మీకు క్లారిటీ లేకపోతే ఇక్కడికొచ్చిన తర్వాత 4 టేబుల్‌లో క్యాన్సెల్ చేయండి. 4 8 టైమ్స్ బ్యాలెన్స్ 20 4 సో, 6 టైమ్స్. ఇక్కడ 4 టేబుల్‌లో 4 వన్స్ ఆర్ నెక్స్ట్ 6 టైమ్స్ బ్యాలెన్స్ 12 అంటే 3 టైమ్స్. సో, ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 386 డివైడెడ్ బై 163. సో, ఇది మన ఆన్సర్ అవుతుంది. సో, మీరు ఈ స్టెప్ దగ్గరికొచ్చినప్పుడే చేసేయొచ్చు. ఈ స్టెప్ దగ్గరొచ్చినప్పుడు డివిజిబిలిటీ రూల్ చెక్ చేసి చేయొచ్చు. క్వెషన్ నంబర్ 27. ఇఫ్ ఎ షాప్‌కీపర్ సెల్స్ షుగర్ ఎట్ ది రేట్ ఆఫ్ 44.8 per kg, he is able to make 12% ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 44.8 ప్రాఫిట్ ఎంత అంటే 12%. మరి ఈడి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? ఇది 12. సో, మనకు కావాల్సింది ప్రాఫిటా? కాస్టా? కాస్ట్. కాబట్టి మనం ఏం చేయాలి? ఇంటూ 100 డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ ఎంత? 112. సో, ఏమి లేదు. మనకి సెల్లింగ్ ప్రైస్‌ని రివర్స్ చేస్తే మనకేమొస్తుందంటే కాస్ట్ ప్రైస్ వస్తుందనమాట. ఇక్కడ ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 0.4 టైమ్స్ పోతుంది. సో, 0.4 ఇంటూ 100 ఎంత? 40 రూపీస్. సో, ఇది మన కాస్ట్ ప్రైస్. ఇక్కడ మనకేం చెప్తున్నాడు? 1/5 ఆఫ్ ది షుగర్ ఈస్ డ్యామేజ్డ్ అంటున్నాడు. సో, ఇక్కడ మనకి ఎంత షుగర్ అమ్ముతున్నాడు ఏం చెప్పలేదు. సో, ఎంత షుగర్ అమ్ముతున్నాడు ఏమి చెప్పలేనప్పుడు మీరేం చేయొచ్చంటే, ఒక ఎస్టిమేటెడ్ అమౌంట్ ఎంతో కొంత తీసుకోండి. నేనేమనుకుంటున్నానంటే 40 కేజీలు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ 1/5తో పోవాలి కాబట్టి నేను 40 కేజీలు అనుకుంటున్నాను. సో, మీరు 5 కేజీలు తీసుకుంటానంటే 5 కేజీలు తీసుకోండి. ఎలా అయినా ఓకే. సో, కాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి 5 కేజీలు తీసుకుందాం. సో, ఇప్పుడు 5 కేజీల్లో 1/5 ఆఫ్ ది షుగర్ డ్యామేజ్ అన్నాడు. సో, 1 కేజీ డ్యామేజ్
మిగిలింది ఎంత? 4 కేజీలు. 4 కేజీలే కదా మనకు ప్రస్తుతానికి ఉంది. ఈ 4 కేజీలే అమ్మాలి వాడు. ఈ 4 కేజీలు అమ్మితే ఓవరాల్‌గా ప్రాఫిట్ ఎంత రావాలంటే 5% ప్రాఫిట్ రావాలంటున్నాడు ఓవరాల్‌గా. కానీ మనకి కాస్ట్ ప్రైస్ ఎంత పడింది? రూ. 40 పడింది. మనం 5 కేజీలు కొన్నాం. 5 కేజీలకి మనకి కాస్ట్ ప్రైస్ పడిద్ది. సో, ఇంటూ 5. సో, టోటల్ ఎంత మనకి? ఇక్కడ రూ. 200 పడింది. ఈ రూ. 200 మీద ప్లస్ 5% ప్రాఫిట్ ఓవరాల్‌గా. సో, 200 మీద 5% అంటే ఎంత మనకి? సో, ఇక్కడ 204 సారీ 210 అవుతుంది. ఇది మనకు కావాల్సింది. అదే విధంగా ఇక్కడ మనకి రూ. 40 మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత కావాలి? వాడు అడుగుతుందది. వాట్ షుడ్ బి ద న్యూ సెల్లింగ్ ప్రైస్ పర్ కేజీ. ఇప్పుడు మనం ఇక్కడ 5 కేజీలు టోటల్ అమ్మేసాం. కానీ మనం అమ్మేటప్పుడు ఎన్ని కేజీలు అమ్ముతాం? 4 కేజీలే అమ్ముతాం. ఇక్కడ మనకు ప్రాఫిట్ ఎంత రావాలన్నాడు? సో, ప్రాఫిట్ 5% రావాలన్నాడు. అంటే ఇదెంత మన 210. సో, ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? తెలీదు. సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 4 కేజీ ఈక్వల్ టు ఎంత రావాలి మనకి? ఈ అమౌంట్ మనకు తెలుసు. ఎందుకంటే 5% ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి కాస్ట్‌లో ప్రాఫిట్ ఏసి ఈ 210 కనుక్కున్నాం. మరి ఎస్‌పీ ఈక్వల్ టు ఎంత? 210 డివైడెడ్ బై 4. ఇది 5 టైమ్స్ బ్యాలెన్స్ 10 అంటే 2 టైమ్స్ బ్యాలెన్స్ ఇంక మిగులుతుంది 2. సో, 0.5 టైమ్స్. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? 52.5 ఉండాలి. అప్పుడే మనకు కరెక్ట్ అవుతుంది. రూ. 210. సో, ఇక్కడ ఆప్షన్ బి మన ఆన్సర్ అన్నమాట. క్వెషన్ నంబర్ 28. A shopkeeper has a fault of 100 gram in 3 kg weight. He sold 3 kg of potatoes to Charu using the same faulty weight of for 46 rupees. సో, ఈ ప్రాబ్లమ్ అనేది స్టార్ మార్క్ పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇది. సో, ఈజీగా మీరు మిస్టేక్ చేసేసేదని ఆన్సర్ రాంగ్ పెడతారు. ఇప్పుడు మనకి ఫాల్టీ వెయిట్ అనేది యూజ్ చేసాడు. ఎంత? ఇక్కడ 100 గ్రామ్స్ 3 కేజీకి. అలాగే ఏం చెప్పాడు? 3 కేజీ పొటాటోస్‌ని మనకి 46 రూపీస్‌కి అమ్మేసాడని చెప్పాడు. సో, ఇది సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 46/3 కేజీ. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది పొటాటోస్ ఫర్ ది సెల్లర్ వాస్ 12 రూపీస్ పర్ కేజీ ఇచ్చాడు. ఇక్కడ 12 ఉంది. ఇక్కడ 46 ఉంది కదా! డైరెక్ట్‌గా అలా చేయకూడదు. ఎందుకంటే ఇది 12 రూపీస్ ఏంటి? 1 కేజీకి. కానీ ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ చూసారా? 3 కేజీ డైరెక్ట్‌గా ఇచ్చేసాడు. అంటే ఇది ఇంటూ 3 చేయాల్సొస్తుంది. సో, ఇక్కడ 46 రూపీస్ అనేది ఓవరాల్. మరి ఇక్కడ మనకు 1 కేజీ కాబట్టి ఇక్కడ ఓవరాల్ కాస్ట్ ఎంత అవుతుంది మనకి? 36. ఇక్కడ 10 రూపీస్ లాభం. మనం ఓవరాల్‌గా అన్నిటి మీద తీసుకున్నాం. సో, 3 కేజీ మీద మనకొచ్చే ప్రాఫిట్ 10 రూపీస్. ఇక్కడ మనం ఎక్స్‌ట్రాగా ఏం చేసాడు ఇక్కడ? 100 గ్రామ్స్ అనేది. సో, ఇక్కడ 100 గ్రామ్స్ ఫేక్ వెయిట్స్ మనకు చూపిచ్చేసేదను వాడు సేల్ చేసాడు. కానీ మనం దీని మీద వచ్చే ప్రాఫిట్. సో, దీని మీద వచ్చే ప్రాఫిట్‌ని ఇక్కడ ఇంక్లూడ్ చేసామా లేదా? ఇక్కడ ఇంక్లూడ్ చేసాం. ఎందుకంటే ఇక్కడ 3 కేజీ కింద చూపిచ్చాం సెల్లింగ్ ప్రైస్‌లో. ఇక్కడ దీని మీద వచ్చే ప్రాఫిట్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ అయింది. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ 3 కేజీ, కాస్ట్ ప్రైస్ 3 కేజీ చూపిచ్చేసాం ఇక్కడ. సో, మరి కానీ మనకిక్కడేమైంది? మనకి 100 గ్రాములు కాస్ట్ పడిందా? సో, 100 గ్రాముల మీద కాస్ట్ మనకేం పడలేదు. ఎందుకంటే ఇది ఫాల్ట్ వెయిట్. మనం అసలకి ఈ వెయిట్ అనేది మనం యాడ్ చేయలేదు. సో, దీని మీద పడే కాస్ట్ కూడా మనకేమవుతుంది? ప్రాఫిట్టే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అసలు మనం యాడ్ చేయలేదు. మనం ఏం యాడ్ చేయకపోతే దాని మీద వచ్చే డబ్బులు కూడా మనకు ప్రాఫిట్ అవుతుంది. ఎందుకంటే మనకి దీని మీద కాస్ట్ ఏం పడలేదు. సో, దీని మీద కాస్ట్ ఎంత అవుతుందో కాలిక్యులేట్ చేద్దాం. దీని మీద సెల్లింగ్ ప్రైస్ ఎందుకు కాలిక్యులేట్ చేయకూడదంటే ఇక్కడ ఆల్రెడీ దీనికి రిలేటెడ్ ప్రాఫిట్ ఇక్కడ యాడ్ చేసాం. సో, సెల్లింగ్ ప్రైస్‌లో ప్రాఫిట్ ఉంటుంది. సో, ప్రాఫిట్ 2 టైమ్స్ వస్తుందప్పుడు. కాస్ట్ ప్రైస్ ఎందుకు యాడ్ చేస్తామంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ యాడ్ చేసాం. ఇక్కడ సేల్ చేసాడు కాబట్టి 2. ఇక్కడ ప్రాఫిట్ యాడ్ చేసాం. ఇక్కడ కాస్ట్. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఏమవుతుంది మనకి? సో, సెల్లింగ్ ప్రైస్ సరిపోతుంది గదా! సో, ఇక్కడేమో మనం కాస్ట్ యాడ్ చేస్తాం. ఇక్కడేమో మనం ప్రాఫిట్. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ చేయాలంటే కష్టం కాబట్టి డైరెక్ట్‌గా ఇక్కడ ప్రాఫిట్ తీసుకున్నాం. ఇక్కడ ఓన్లీ కాస్ట్ యాడ్ చేస్తే సరిపోయిద్ది. ఆ 100 గ్రాములు కాస్ట్ ఎంత పడిద్ది? సో, టోటల్ 3 కేజీలు. సో, 3 కేజీలకి మనకెంత అవుతుంది? 36 రూపీసు. మరి 3 కేజీలకి 36 రూపీసు. 100 గ్రాములకి ఎంతవుతుంది? సో, ఇప్పుడు 1 కేజీకి ఎంతవుతుంది మనకి? 12 రూపాయలు. మరి 100 గ్రాములంటే 1/10 గదా! కేజీకి 1/10 గదా! మనకు 100 గ్రాములు. సో, ఇప్పుడు ఇక్కడ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టేబుల్‌లో 12 టైమ్స్. సో, అంటే మనకి 12/10 అంటే ఎంత? 1.2 రూపీస్. దీనికి పడిన కాస్ట్ ఎంత అంటే సో, 1.2 రూపీస్. సో, ఇది కూడా ప్రాఫిట్టే గదా! ఆ 100 గ్రాములకి
ఆ 100 గ్రాములకి మన పడిన కాస్ట్ ఎంత అంటే 1.2 రూపీస్. సో టోటల్ మనకు ప్రాఫిట్ ఎంత? 11.2. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అనమాట. క్వెషన్ నెంబర్ 29. S borrowed some amount from R and promised to pay him 8% interest. Then S invested the borrowed amount in a scheme upon which he earned profit of 5% after paying R. సో ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమే. ఎగ్జామ్లో ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇప్పుడు ఎస్ బారోడ్ అమౌంట్ ఫ్రమ్ ఆర్. సో ఆర్ ఎస్. సో ఎస్ ఎవరి దగ్గర బారో చేశాడంటే ఆర్ దగ్గర బారో చేశాడు. ఆర్ ఎస్కి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 100 రూపీస్ ఇచ్చాడు. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్లు కాబట్టి 100 రూపాయలే ఇచ్చాడు అనుకుందాం. ఆర్ ప్రామిస్డ్ టు పే హిమ్ 8% ఇంట్రెస్ట్. సో ఆర్ మనకి ఇక్కడ ఎస్ అనే వ్యక్తి ఏం చేయాలి? రిటర్న్ పే చేసేటప్పుడు 108 పే చేయాలి. 100 రూపాయలు తీసుకుంటున్నాడు, వడ్డీ 8% కాబట్టి 108 అనేది రీపే చేయాలి. దెన్ ఎస్ ఇన్వెస్టెడ్ ద బారోడ్ అమౌంట్ ఇన్ ఎ స్కీమ్. ఎస్ దగ్గర ఎంత ఉంది? 100 రూపాయలే ఉన్నాయి. ఇక్కడ 108 లేదు, 100 ఉంది. అది గుర్తుంచుకుంటే చాలు ఈ ప్రాబ్లంకి. అపాన్ విచ్ హీ అండ్ అ ప్రాఫిట్ ఆఫ్ 5% ఆఫ్టర్ పేయింగ్ ఆర్. సో ఇప్పుడు మనకి 100 రూపాయలు ఉంటే మనం ఇక్కడ వీళ్ళకి ఎంత పే చేయాలి? 108 పే చేయాలి. సో ఇప్పుడు మనకి 100 రూపాయలు ఉంది. ఇందులో మనం ఏం చేస్తాం? మళ్ళీ 108 పే చేస్తాం. ఈ పే చేసిన తర్వాత మనకి 5% ప్రాఫిట్. 100 మీద మనకు 5% ప్రాఫిట్ అంటే ఎంత? 5 రూపాయలు ప్రాఫిట్. అంటే టోటల్గా ఈ ఎస్ ఎంత ఎర్న్ చేశాడు ప్రాఫిట్? 39 చేశాడు. అంటే టోటల్ 113, 113లో 108 తీస్తే మనకి 5 రూపాయలు ప్రాఫిట్. ఇది వాడు చెప్తుంది. ఆఫ్టర్ పేయింగ్ ఆర్ అంటే ఆర్కి పే చేసిన తర్వాత మనకి 5% ప్రాఫిట్ ఉంటుంది. ఇది వాడు చెప్పిందనమాట. ఇప్పుడు ద ప్రిన్సిపల్ అమౌంట్ ఓన్లీ ఇఫ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ వుడ్ హ్యావ్ గెయిన్డ్ ఇఫ్ హీ హ్యాడ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద స్కీమ్ డైరెక్ట్లీ. సో ఇప్పుడు ఈ 100 రూపాయలు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత డబ్బులు ప్రాఫిట్ వచ్చేది పర్సంటేజ్లో చెప్పుకుంటే? ఎంత ఏం చేశాడు 100 మీద? 13. అంటే ఎంత పర్సంటేజ్? 13% మనకు వచ్చేది. సో అది ఆన్సర్ అనమాట. ఇక్కడ ఆప్షన్ బి. సో ఇక్కడ క్వశ్చన్లో కన్ఫ్యూజ్ అయ్యి 100కు బదులు 108 తీసుకున్నా కానీ మీకు ప్రాబ్లం అంతటితోటి ఎండ్ అయిపోతుంది. సో ఆన్సర్ కూడా రాదనమాట. సో ఇక్కడ క్లారిటీగా చూసుకుంటే చాలు. క్వశ్చన్ నెంబర్ 30. ఎ సెల్లర్ సోల్డ్ 19 కుకీస్ ఫర్ 95 రూపీస్ ఇన్స్టెడ్ ఆఫ్ 20 కుకీస్ ఇన్ 1 kg. సో టోటల్గా 1 kgలో 19 కుకీస్ అనేది వీడు అమ్మాడు అనమాట. ఎంత అంటే 95 రూపీస్కి. కానీ వాడు అమ్మాల్సింది 20 kgsకి అమ్మాల్సింది. సో ఓవరాల్గా వాడికి కాస్ట్ ఎంత పడుతుంది అంటే ఇక్కడ కాస్ట్ 76 ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకి? 95. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎంత అంటే 19 రూపీస్. ఇది ప్రాఫిటేగా. ఇది ఓవరాల్గా అన్నిటి మీద. సో ఓవరాల్గా ఎన్నిటి మీద మనకి? సో ఇప్పుడు ఓవరాల్గా మనకి 20 కుకీస్కి పడ్డ కాస్ట్, 20 కుకీస్కి మనకి పడ్డ సేల్స్. సో దాని మీద మనకి 19 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. కానీ వీడు ఇక్కడ ఏం చేశాడంటే ఒక కుకీని తక్కువగా అమ్మాడు. ఇన్స్టెడ్ ఆఫ్ 20 కుకీస్ వీడు 19 కుకీసే అమ్మేశాడు. కానీ మనం ఇక్కడ ప్రాఫిట్ తీసుకునేటప్పుడు మనం ఏం చేసుకున్నాం? సో ఇక్కడ మనం ఓవరాల్గా అన్నీ తీసుకున్నాం కదా. సో 19 రూపీస్ ఇక్కడ ప్రాఫిట్ అన్నిటికీ తీసుకున్నాం. కానీ మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది 20కి తీసుకున్నాం. కానీ వాడు అమ్మింది ఎంత? 19 అమ్మాడు. అంటే ఒకటి అమ్మలేదు, వాడు చీట్ చేశాడు. 20 అమ్ముతున్నాను అని చెప్పాడు. సో ఇక్కడ 20 రూపీస్ కాదు, సో 20 సేల్ చేస్తానని చెప్పి, కానీ వాడు ఎన్ని సేల్ చేశాడు? కాస్ట్ వాడికి పడేది వాడికి 19 పడుతుంది. మరి ఇక్కడ ఇటు తక్కువ అమ్మాడు కాబట్టి ఇక్కడ దీని మీద వచ్చే కాస్ట్ కూడా మనకేమవుతుంది? లాభమే అవుతుంది కదా. సో ఈ ఒక కుక్కీ కాస్ట్ ఎంత అవుతుంది? 76 రూపీస్. టోటల్ ఎన్ని కుక్కీస్? 20 కుక్కీస్కి. మరి ఒక కుక్కీ కాస్ట్ ఎంత అవుతుంది? 3.8 అవుతుంది. మనకి టోటల్గా వచ్చింది 19 రూపీస్ ప్రాఫిట్ ఓవరాల్గా 20 కుక్కీస్కి అయితే. ఇక్కడ 20 కుక్కీస్ మీద ప్రాఫిట్ యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ సేల్స్ యాడ్ చేయకూడదు, కాస్ట్ మాత్రమే యాడ్ చేయాలి. ఎందుకంటే కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఇక్కడ కాస్ట్ యాడ్ చేస్తాం, ఇక్కడ ప్రాఫిట్ యాడ్ చేస్తాం. సో కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఎంత? సేల్స్ యాడ్ చేసినట్టు సరిపోతుంది ఇక్కడ. ఇందాక ప్రాబ్లం చెప్పినట్టే అనమాట. సో ఇక్కడ 3.8 రూపీస్. అంటే టోటల్ మనకు ప్రాఫిట్ ఎంత అంటే 22.8 రూపీస్ ప్రాఫిట్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.